పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంలో కొత్త కోణం వెలుగు చూసిందా? ఆయనది ముమ్మాటికి హత్యే అంటున్న క్రైస్తవ సంఘాల ఆరోపణ సరైనదేనా? పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టకుండా ఎందుకు సీక్రెట్గా ఉంచారు? మార్గ మధ్యంలో ప్రవీణ్ మద్యం కొంటున్న వీడియో సడన్గా ఎలా బయటకొచ్చింది? పెద్ద మొత్తంలో డబ్బు తరలించడానికే ప్రవీణ్ కార్ బదులు బైక్ ప్రయాణాన్ని ఎంచుకున్నారా? ఇదేం ట్విస్ట్? ఆ వీడియోలో ఉంది ప్రవీణా కాదా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆయన మృతితో క్రైస్తవ లోకం ఉలిక్కి పడితే మతాల మధ్య మాటల యుద్ధం, సోషల్ మీడియాలో సానుభూతి పరుల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద వస్తున్న పాస్టర్ను ఎవరో దారుణంగా హత్య చేశారని, ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయంటూ గత 5 రోజులుగా రాష్ట్రంలో ఓ ఉద్యమం లాంటిది జరిగింది. హత్య చేసిన వారిని అరెస్టు చేయాలని క్రైస్తవ సంఘాలు ఆందోళన చేయడంతో ఏపీ ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించింది అంటూ ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోలో ఆయన రోడ్డు పక్కన ఉన్న ఓ వైన్ షాప్లో మద్యం కొంటున్నట్లు కనిపించింది. డ్రెస్ కలర్ ఒకేలా ఉన్నా మాస్క్ పెట్టుకొని ఉండడంతో అది ప్రవీణే అని ఖచ్చితంగా చెప్పలేం. పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రమాదానికి గురై చనిపోయి ఉంటారని, ప్రవీణ్ది హత్య కాదు అని కూడా అంటున్నారు. అలాగే ఈ నెల 24న విజయవాడలో దాదాపు 3 గంటల పాటు ప్రవీణ్ ఎక్కడున్నారనే మిస్టరీ వీడింది. రామవరప్పాడు రింగ్ రోడ్డుకు 50 మీటర్ల దూరంలో బైక్ ఆపి రోడ్డు పక్కన డివైడర్ మీద కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉన్నారనే విషయాన్ని 200 సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత కన్ఫర్మ్ చేశారు. ప్రవీణ్ విజయవాడ రాకముందే బైక్ హెడ్ లైట్ దెబ్బతిందని, అయినా అలాగే రాజమండ్రికి జర్నీ చేశారని తెలిపారు. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24న ఉదయం బుల్లెట్పై బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు రహదారిలో గాయాలతో ఆయన డెడ్ బాడీ కనిపించింది. అప్పటి వరకు ప్రతి మూమెంట్ను పోలీసులు ట్రాక్ చేసే పనిలో పడ్డారు. కీసర, పొట్టిపాడు మధ్య విజయవాడలో పాస్టర్ ప్రవీణ్ ఎక్కడ స్టే చేశారు? 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 11:42 మధ్య ఏం జరిగింది? ఆయన ఎవరెవరిని కలిశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ తనతో పాటు 5 కోట్ల రూపాయలు తీసుకెళ్లారని, కారులో వెళ్తే చెకింగ్ ఉంటుంది కాబట్టి దొరికిపోతాననే భయంతో బైక్ మీదెళ్లారు. అసలు అంత డబ్బు ఎవరికిచ్చినట్టు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్టుతో పాటు ప్రవీణ్ మరణం వెనుక దాగి ఉన్న నిజాలను త్వరగా బయట పెట్టాలని ఆయన కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాల వారు కోరుతున్నారు.